ప్రైజ్ లార్డ్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఈరోజు వచ్చేసి చాలా దుఃఖకరమైన విషయము ఏంటంటే వరుసలో వచ్చేసి అత్తమ్మ అని మేము అంటాము. మా అమ్మ నాన్న వీళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి మా ఫ్యామిలీ వచ్చేసి చాలా అంటే క్లోజ్గా ఒకటే ఇంటి వాళ్ళలాగా నడుచుకున్నారు. సో ఇంతవరకు కూడా నడుచుకున్నారు, ఇప్పటికి కూడా నడుస్తుంది. కాకపోతే ఒకటే సంఘం కదా, అందుకని ఆమె ప్రభునందు నిద్రించి ఈరోజే అంటే నిన్నటి రోజు నిద్రించింది. ఈరోజు భూస్థాపన కార్యక్రమం కూడా ఉంది, మేమంతా వెళ్ళాలా. సో అక్కడ ఎంతవరకు వీలవుతుందో నేను క్యాప్చర్ చేసేది ట్రై చేస్తాను, వీలైనంత మటుకు. తప్పకుండా వాళ్ళ కుటుంబ విషయంలో మీరందరూ ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ వచ్చేసి అంటే మనము లోకంలో ఉన్నప్పుడు ఏం తీసుకురామో ఏం తీసుకోపోము, ఇది అందరికీ చిన్నపిల్లలు కూడా ఇదే చెప్పగలుగుతారు. కానీ మూర్ఖత్వం కలిగిన మనుషులు ఉంటారు కదా, బుద్ధి లేదు తెలివి లేని మనుషులకు ఇవన్నీ అర్థం కావు. అంటే ఎట్లా అంటే ఒకటి అది వేరేగానే ఉంటుంది. అంటే మంచి చెడులది అనేది అర్థం లేని కొంతమంది ఉంటారు. అంటే మనం దేవునిలో ఉన్నప్పుడు మనకు మంచి చెడు తెలుసుంటే కూడా మనము మూర్ఖంగా ప్రవర్తిస్తాము. కాబట్టి ఏమి తీసుకురాము ఏమి తీసుకొని పోలేము. కాబట్టి మనం ఉన్నన్ని దినాలు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవునితో కోరుకుంటున్నాను. అండ్ తప్పకుండా ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ చూడండి. అండ్ వీలైనంత మట్టుకు నేను క్యాప్చర్ చేసేది ట్రై చేస్తాను, ఓకేనా. నేను వీడియో తీస్తే కూడా కొంతమందికి అంటే ప్రాబ్లమ్స్ ఉంటుంది, మూతి అక్కడ ఇక్కడ తిప్పుతారు. అయినప్పటికీ నేను లోకానికి పట్టించుకోను. నాకు నేను అన్నా కదా, నా పాత వీడియోస్లో చాలా ఉంటాయి. కాకపోతే ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేయట్లేదు. నా పాత వీడియోస్ కూడా మార్త బొమ్మని బ్లాగ్ ఇది మార్త బొమ్మని అని మీరు సెర్చ్ చేసిండ్రు అనుకోండి, తప్పకుండా నా పాత వీడియోస్ మీకు చాలా దొరుకుతాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఓకేనా. అంటే మీరందరూ మంచిగా ప్రేమతో చూస్తున్నారని మీ అందరికీ నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా, ఓకేనా. ఇలాగే మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను, ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ బ్లాగ్లో కలుసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్. हमारा है देश, रहते हैं हम परदेश, जाएंगे हम अपने देश, जाएंगे हम अपने देश। प्रार्थना करके हम लोग वचन में जाएंगे। 10 वचन पर प्रार्थना। స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమగల తండ్రి, కృపగల మా యేసయ్యానికి స్తోత్రం నా తండ్రి. అవును నాయన ప్రభా, అమ్మగారు ప్రభా, దేవానికి స్తోత్రములు తండ్రి. దాసుడు మాట్లాడుతుండగా ప్రభా, కుటుంబానికి ఆదరణ కలిగే వాక్యంతో మీరు మాట్లాడి కుటుంబానికి ఆదరణ, శాంతి, సమాధానం దయచేసి మీ మహిమగల రాకడికి ప్రతి ఒక్కరిని సిద్ధపరచుమని ఇచ్చిన ప్రార్థన నా ప్రభు మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. क्योंकि हम प्रभु के वचन के अनुसार तुमसे यह कहते हैं कि हम जो जीवित है और प्रभु के आने तक बचे रहेंगे तो सोए हुए से कभी आगे ना बढ़ेंगे, क्योंकि प्रभु आप ही स्वर्ग से उतरेगा। उस समय ललकार और प्रधान दूत का शब्द सुनाई देगा और परमेश्वर की तुरही फूकी जाएगी और जो मसीह में मरे हैं वे पहले जी उठेंगे। तब हम जो जीवित और बचे रहेंगे उनके साथ बादलों पर उठा लिए जाएंगे कि हवा में प्रभु से मिले और इस रीति से हम सदा प्रभु के साथ रहेंगे। ఆమేన్. బలమైన నిరీక్షణ ఉంది. యేసు ప్రభు చెప్పిన మాటను బట్టి క్రైస్తవులమైన మనము ఒక నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నాం. అదేవిధంగా మాణిక్యమ్మ దేవుని నమ్మినది మొదలుకొని ప్రభునందు నిద్రించేంత వరకు అదే నిరీక్షణ కలిగి ఆ తల్లి విశ్వాసములో బ్రతికింది. అందుకుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తల్లి నిరీక్షణ ఏంటంటే నా యేసయ్య వస్తాడు, లేదా నేను నా యేసయ్య దగ్గరికి వెళ్తానని నిరీక్షణతో ఆశతో దేవుని స్తుతిస్తూ మూలుగుతూ ప్రభు సన్నిధిలో ఆమె బ్రతికి देखेगा सारा जहां, उसके संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर और देखेगा అమ్మ నిద్రించింది తండ్రి. అయ్యా కుటుంబానందరూ వచ్చిపెట్టి వెళ్ళినందరితో నమ్ముతున్నాం ప్రభువా. అయినా నువ్వు పరలోకంలో అమ్మతో ఉన్నావు, అమ్మను చేర్చుకున్నావు ప్రభువా. నీకు స్తోత్రాలు ఆయన. విడిచిపెడుతున్న కుటుంబాన్ని, బిడ్డలను, కొడుకుల కోడలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన ఆ అమ్మ లేని లోటు ఆ కుటుంబానికి తీర్చండి దేవా. మీరు ఉండండి నాయన, మీ సన్నిధి ఉంచండి ప్రతి క్షణము ప్రభువా.
వారితో మీరు తండ్రి ఆ అమ్మ లేని లోటులో మీరు మాట్లాడి మనందరూ ఓదార్చి ఈ రోజు ప్రభు అమ్మను పరలోకం చేర్చుకున్నందుకు బట్టి నీకు స్తోత్రాలు. ఇంకా ముందు కార్యక్రమం इस वक्त हर एक के आंसू को पहुँच दे प्रभु, उनके हर एक को दुखों का आनंद में बदल दे। हमारे प्रिय पासवन पॉल पास्टर पिता उनके सारे परिवार आप अपने మారెదను హల్లెలూయా 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 ఆమేన్. అందరూ కలిసి హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. కడలేని కాడాలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకునా కడలేని కాడాలి తీరము నిన్ను విరచి నీ ప్రేమ మరచి నిన్ను విరచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు. और विश्वास में है और एक हमारा दादी बहुत ही ज्ञानी है, लगभग 12-13 साल से वो चल नहीं पाती है, उनका हाथ पे गिर चुका है, घर में स्ट्रोक आया है, पर बहुत ज्ञानी है वो। उनके दिमाग से परिवार को वो चलाई है, इतना बुद्धि है। 5 बच्चे होते हैं, 4 बेटे और एक बेटी। ये 5 लोगों में अब भी అంటే మనుమగులకి మనుమగులను చూసింది, ఆమె జీవితాన్ని సంతోషించింది, ఇంకా ఏమి ఆమె జీవితంలో మిగలలేదు. అయినా ఈ లోకములో ఉండి ప్రార్థన మానకుండా సంతోషము కలిగి సంతోషంగా ఉండి మరి అందరిని చూసి ఈ లోకం ఇక్కడ చాలు జయమ్మ అందరికీ వస్తుంది, అందరు చచ్చిపోతారు, నేను ఎందుకు సాగనని ఒకటే మాట ఆగింది. ఏం ప్రార్థన లేదు నా దగ్గర, నేను సాగడానికి ప్రార్థన లేదు. నేను అన్న మనుషులలో ఏముందమ్మా, తప్పులో ఉంది. ఆయన ఎన్ని రోజులు వచ్చుతాడో, ఆయన ఎన్ని రోజులు మనం ఎప్పుడు తీసుకుంటాడు, కానీ మన జీవితం అంతా ఆయన చేతిలో ఉంది. ఆయన పిలిచినప్పుడే మనం పోవాలా. నేను అప్పుడప్పుడు ఒక మాట చెప్పేదాని వాక్యం ద్వారా, మనుషులు నీడ వల్ల ఉంటారమ్మా, నీడ ఏ విధంగా పోతుందో ఆ విధంగా మనము ఒకరోజు పోయేవాళ్ళని నేను చెప్పి ఆమెకి సమాధానం చెప్పి నేను ప్రార్థనలు చేసి వచ్చేదాన్ని. నా చేయలేవది ఏమో ప్రాబ్లం అంతా చెప్పుకునేది, కానీ అయినప్పటికీ దేవుడు ఈ రోజు నిన్నటి రోజున ఆమెను పిలుచుకున్నాడు. మన కుటుంబానికి శాంతి సమాధానం కలిగినట్లు ఇంకా మిగతా కోడళ్ళు కూడా తమ అత్తను బతికినట్లుగా ముందు కూడా వాళ్ళ జీవితము ఇదే మాదిరిగా బతికేటట్లు సహాయం చేయాలని కోరుచున్నాను. మరి ముఖ్యంగా చిన్నతనప్పుడు ఒక మాట జ్ఞాపకం వస్తుంది నాకు. చిన్నతనప్పుడు వాళ్ళు పరుపులు వేసి చిన్న బిడ్డలకి తమ కొడుకులకి కేకులు వేసి ఎదురు చేసేవాడు. మన ఇక్కడ మన మధ్యలో అత్తయ్య కూడా ఉన్నాడు, ఎదురు చేసేవాడు. నేను వెళ్ళి మరి అక్కడ ప్రార్థన చేసి వాళ్ళకి కేక్ కోయాలి. మళ్ళీ నలుగురు కూడా నేను ప్రార్థన వాళ్ళు పెళ్లి కూతురైనప్పుడు నువ్వు వెళ్ళి తయారు చేయమ్మా, నీకు చేయి పెట్టమ్మా, ప్రార్థన చేయమ్మా, నీకు చేయబడితేనే సమాధానం అవుతుంది జయ అని చెప్పి నా దగ్గర నేను పంచుకునేది. అయినా ఆమె జీవితంలో ఉన్న
ఇక్కడ నేను మా నాన్న కోసం వెతుకుతున్నా. ఎక్కడ చూసి మా నాన్న కనిపించాడు. మిస్ అబ్బా. మా నాన్న అక్కడ ఉన్నా.